పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు అంటూ టెంపర్ మూవీలో పోసాని చెప్పే డైలాగ్ గుర్తుందా? ఇప్పుడు రాజమౌళిని చూసి అభిమానులు కూడా ఇదే అంటున్నారు, మీరు మారిపోయారు సార్ అని. కారణం ఏంటో తెలియదు కానీ వారణాసి కోసం బాగా మారిపోయారు జక్కన్న. మరి మహేష్ కోసమే దర్శక ధీరుడు ఎందుకు మారిపోయారో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? రాజమౌళి మేకింగ్ గురించి కొత్తగా చెప్పడానికే ఉంది. ఒక్కో సినిమాని ఏళ్లకేళ్లు చెక్కుతారు కాబట్టే ఆయనకు ఆ పేరు వచ్చింది. కానీ వారణాసి విషయంలో తన స్టైల్ మార్చుకున్నారు దర్శక ధీరుడు. మహేష్కి ప్రత్యేకమైన మినహాయింపులిస్తున్నారు. షూటింగ్ మొదలయ్యాక హీరోకి వెకేషన్ పర్మిషన్ ఇవ్వటం కాదు, తాను కూడా వెళ్ళొస్తున్నారు. మొన్నటి వరకు సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసిన టీం తాజాగా కొత్త స్కెడ్యూల్కి రెడీ అయిపోయారు. నెల రోజుల పాటు జరగబోయే ఈ స్కెడ్యూల్లో మేజర్ యాక్షన్ సీక్వెన్స్లు చిత్రీకరించబోతున్నారు జక్కన్న. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ దీనికోసం పనిచేస్తున్నారు. ఈ స్కెడ్యూల్తో షూట్ దాదాపు 90% అయిపోయినట్లే అంటున్నారు మేకర్స్. వెకేషన్స్, షూటింగ్స్ కి మధ్యలో బ్రేకులు ఇస్తున్న జక్కన్న కెరీర్లో ఈగ తరువాత అత్యంత వేగంగా షూట్ జరుపుకుంటున్న మూవీ వారణాసి కావటం విశేషం. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే ఆగస్టు నాటికే మహేష్ తన పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి వారణాసి సెట్స్ నుంచి ఫ్రీ అయిపోతారని తెలుస్తోంది. జక్కన్న కూడా ఇదే చెప్తున్నారు. అక్టోబర్ నుంచి కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు మొదలుపెట్టి జనవరి నాటికి ఫస్ట్ కాపీ రెడీ చేసేలా పక్కా స్కెచ్ చేశారు. ఆ తరువాత 3 నెలల పాటు గ్లోబల్ ప్రమోషన్స్ చేసి ఏప్రిల్ 7, 2027న ఆన్ టైం దండయాత్రకి సై అంటున్నారు. మొత్తానికి వారణాసి కోసం తన వర్కింగ్ స్టైల్ అయితే బాగా మార్చేశారు దర్శక ధీరుడు. ఇప్పటికైతే ప్లాన్ అదిరింది, అప్లై అయితే ఇంకా అదురుతుంది. తెలుగు సినిమా యుఎస్ఏ మార్కెట్ ఎలా ఉంది? అదేంటి కొత్తగా అడుగుతున్నారు? ఓవర్సీస్ మార్కెట్ బాగానే ఉంది కదా అనుకోవచ్చు. కానీ కొన్నేళ్లుగా నార్త్ అమెరికాలో మన సినిమాలు ఊహించినంతైతే ఆడట్లేదు. మరి ఈ సమయంలో వస్తున్న పెద్ద పరిస్థితి ఏంటి? దాని టార్గెట్ ఎంత? అసలు ఈ మధ్య మన సినిమాల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అక్కడ? సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలు లేక కళ తప్పిన బాక్సాఫీస్ కి ఆ లోటు తీర్చేయడానికి వచ్చేస్తున్నాడు పెద్ది. జూన్ 4న విడుదల కానున్న ఈ చిత్రంపై ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లోనూ భారీ అంచనాలున్నాయి. నార్త్ అమెరికాలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 మిలియన్లు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఓవర్సీస్ పెద్ది ముంగిట 9 మిలియన్ల లక్ష్యం ఉంచింది. కరోనాకి ముందు తెలుగు సినిమాల ఓవర్సీస్ పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉండేది. బాహుబలి 2 దాదాపు 20 మిలియన్లు వసూలు చేస్తే అప్పట్లో ప్రతి పెద్ద సినిమా కనీసం 2 నుంచి 3 మిలియన్ల వరకు వసూలు చేసేది. కానీ కరోనా తర్వాత కల్కి 18.57 మిలియన్లు వసూలు చేస్తే RRR 15.34 మిలియన్లు వసూలు చేసింది. ఇక పుష్ప 2 సినిమా అయితే 15.24 మిలియన్ మార్క్ టచ్ చేశాయి. గత 3 ఏళ్లలో సలార్ 8.93 మిలియన్, దేవరా 6.08 మిలియన్, ఓజీ 5.60 మిలియన్, హనుమాన్ 5.31 మిలియన్ వసూలు చేశాయి. అప్పుడప్పుడు తప్పితే రెగ్యులర్ గా మునుపటి మ్యాజిక్ కనబడట్లేదు. గత 2 ఏళ్లలో అనిల్ రావిపూడి నుంచి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం 2.94 మిలియన్, మనశంకర్ వరప్రసాద్ గారు 3.38 మిలియన్తో మాయ చేశాయి. పెద్ద సినిమాలు వస్తే యుఎస్ మార్కెట్ మెయింటైన్ అవుతుంది. కానీ మనోళ్లు ఏడాదికి 1-2 సినిమాలు కూడా రిలీజ్ చేయట్లేదు. ఇలాంటి టైంలో పెద్దితో వస్తున్నారు చరణ్. ఓవర్సీస్ లో ఇప్పటికే రికార్డ్ బుకింగ్స్ తో దూసుకుపోతోంది. పెద్ది హిట్ అయితే యుఎస్ఏ మార్కెట్ కి మళ్లీ ఊపొచ్చినట్లే. చూడాలిక మరి ఏం జరుగుతోందో. పేరుకేమో వాళ్ళు బాలీవుడ్ హీరోయిన్లు, కానీ 2026లో వాళ్ళు చేసే సినిమాలన్నీ తెలుగులోనే. టాప్ బ్యూటీస్ నుంచి చిన్న హీరోయిన్ల వరకు ముంబై ముద్దుగుమ్మల కేర్ ఆఫ్ అడ్రస్ 2026లో హైదరాబాద్ కాబోతోంది. టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ కాబోతున్నారు బ్యూటీస్ అంతా. మరి హైదరాబాద్కి మకాం మారుస్తున్న ముద్దుగుమ్మలెవరు? 2026లో బాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది తెలుగులోనే కనిపించబోతున్నారు. అందులో ముఖ్యంగా జాన్వీ కపూర్ గురించి చెప్పుకోవాలి. ఆల్రెడీ పెద్దిలో చరణ్తో కలిసి నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలోనే దేవర 2లోనూ భాగం కానున్నారు. అలాగే రవీనా టాండన్ కూతురు రషా తడాని చూపులన్నీ తెలుగుపైనే ఉన్నాయి. శ్రీనివాస మంగాపురంతో ఎంట్రీ ఇస్తున్నారు ఈ వారసురాలు. దీపికా పదుకొనే కూడా బాలీవుడ్ కంటే టాలీవుడ్ పైనే ఫోకస్ చేశారిప్పుడు. కల్కితో ప్రభాస్తో నటించిన దీపిక ప్రస్తుతం బన్నీతో రాకాలో భాగమయ్యారు. ఇందులో మృణాల్ కూడా నటిస్తున్నారు.
మెయిన్ హీరోయిన్ మాత్రం దీపికనే. ఈమెపై యాక్షన్ సీన్స్ బాగానే ప్లాన్ చేస్తున్నారు అట్లీ. కల్కి 2ను కాదనుకుని మరీ అల్లు అర్జున్ సినిమా చేస్తున్నారు దీపికా పదుకునే. ప్రియాంక చోప్రా సైతం మరో ఏడాది వరకు టాలీవుడ్ హీరోయినే. వారణాసితో తెగ బిజీ అయిపోయారీమె. ఏప్రిల్ 7, 2027న వారణాసి విడుదలయ్యే వరకు ప్రియాంక ఉండేది టాలీవుడ్లోనే. ఇక తృప్తి దిమ్రి సైతం స్పిరిట్ సినిమాలో ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మొత్తానికి ఈ ముంబై బ్యూటీస్ కేర్ ఆఫ్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీనే. కరుప్పు సినిమాతో దాదాపు పుష్కరం తరువాత బ్లాక్ బస్టర్ కొట్టారు సూర్య. అన్నీ బానే ఉన్నాయి, పరిస్థితులు కూడా బానే కలిసి వస్తున్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం సూర్యాని బాగా కంగారు పెడుతోంది. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో దానికి పరిష్కారం కనుక్కోవాలని చూస్తున్నారు. మరి సూర్యాని ఇంతగా ఇబ్బంది పెడుతున్న ఆ ఇష్యూ ఏంటి? భారీ అంచనాల మధ్య వచ్చిన కంగువా, రెట్రో లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా సైలెంట్గా వచ్చిన కరుపు మాత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఏకంగా 250 కోట్లు దాటేసి 300 కోట్ల వైపు పరుగులు పెడుతుంది. ఈ సినిమా ఇచ్చిన జోష్తో విశ్వనాథ్ అండ్ సన్స్తో రాబోతున్నారు సూర్య. ఆగస్టు 14న విడుదల కానుంది ఈ చిత్రం. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాపై తమిళ్ కంటే తెలుగులోనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి వెంకీ ట్రాక్ రికార్డే కారణం. అయితే ఇక్కడే సూర్య ముందు ఓ సవాలుంది. విశ్వనాథ్ అండ్ సన్స్తో తెలుగు కంటే తమిళ ఆడియన్స్ను మెప్పించాలి. ఎందుకంటే గతంలో ధనుష్ నటించిన కుబేరా, సార్ తమిళంతో పోలిస్తే తెలుగులోనే బాగా ఆడాయి. సార్ తెలుగులో బ్లాక్ బస్టర్, తమిళంలో మాత్రం జస్ట్ హిట్ అంతే. ఇక కుబేరా ఆరవంలో అంతగా మెప్పించలేదు. సూర్య ముందు ఈ గండాన్ని దాటాలి. విశ్వనాథ్ అండ్ సన్స్తో సొంత ఆడియన్స్ను మెప్పించాలి. గతంలో విజయ్ మాత్రమే వంశీ పైడిపల్లి తెరకెక్కించిన వారసుడితో తెలుగు కంటే తమిళంలోనే మ్యాజిక్ చేశారు. అది సూర్య రిపీట్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఏ మాటకా మాటే సినిమా ఇండస్ట్రీ చాలా క్రూయల్. గతం ఎంతో ఘనంగా ఉన్నా ప్రస్తుతం మనమేంటి అని అడుగుతారు ఇక్కడ. కావాలంటే శంకర్ని చూడండి. లెజెండరీ దర్శకుడైన వరుస ఫ్లాప్లతో మళ్ళీ మొదటికొచ్చారు. తనని తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఈయన. 25 ఏళ్ల కింద చేసిన పనే మళ్ళీ ఇప్పుడు చేయబోతున్నారు శంకర్. ఇంతకీ ఆయన ఏం చేయబోతున్నారు? ఒకే ఒక్క ఫ్లాప్ శంకర్ కెరీర్ మొత్తాన్ని తలకిందులు చేసిందే. గేమ్ చేంజర్ తర్వాత శంకర్ కెరీర్ డైలమాలో పడిపోయింది. అప్పటి వరకు ఆయన ఏం చెప్పినా నమ్మిన నిర్మాతలు ఆ తర్వాత ఆలోచిస్తున్నారు. ఈ టైంలో శంకర్ను నమ్మి 100 కోట్లు పెట్టే నిర్మాత ఉన్నాడా అంటే కాస్త అనుమానమే. అందుకే తనను తాను నిరూపించుకునే పనిలో పడ్డారీన. శంకర్ టాలెంట్ మీద, మేకింగ్ మీద ఎవరికీ అనుమానాలు లేవు. కాకపోతే సక్సెస్ లేదు కాబట్టి గతం ఎంత ఘనంగా ఉన్నా నెక్స్ట్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. వేల్పారి సినిమాను 1000 కోట్లతో చేస్తానని ఆ మధ్య ప్రకటించినా అది ముందుకు కదలట్లేదు. అది కదలాలంటే దానికంటే ముందు ఓ సినిమా చేసి హిట్ కొట్టాలి. అందుకే బాయ్స్ తరహాలో ఓ యూత్ఫుల్ సినిమా చెయ్యాలి అనుకుంటున్నారు శంకర్. మరీ 100 కోట్లతో కాకుండా కాస్త తక్కువ బడ్జెట్లో ఓ యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నారు శంకర్. దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్వరలోనే 2026లోనే సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సినిమా హిట్ అయితే శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పరికి దారి దొరికినట్లే. మరి చూడాలిక శంకర్ మళ్లీ ఫామ్లోకొస్తారా? ఒకప్పట్లా సంచలనాలు సృష్టిస్తారా? టాలీవుడ్లో పెద్ద మాఫియానే నడుస్తోంది. మాఫియా అంటే మీరు అనుకునేది కాదు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లు ఇది అదో రకం అన్నమాట. తెర వెనక మాఫియా కాదు, ఇది తెరపై మాఫియా గురించి మనం మాట్లాడుతున్న టాపిక్. హీరో ఎవరైనా గ్యాంగ్స్టర్ డ్రామాల వైపే అడుగులేస్తున్నారు. ఉన్నట్టుండి మాఫియా కథలకి డిమాండ్ ఎందుకొచ్చింది? తెలుగు ఇండస్ట్రీలో మాఫియా, గ్యాంగ్స్టర్ కథలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ప్రతి హీరో కనీసం ఒక్కసారైనా కెరీర్లో డాన్గా మారుతుంటారు. గతేడాది పవన్ కూడా ఓజీతో మ్యాజిక్ చేశారు. త్వరలోనే పార్ట్ 2 కూడా రెడీ అవుతుంది. మరోవైపు చిరంజీవి కూడా బాబీ సినిమాలో డాన్ గానే కనిపించబోతున్నారు. కోల్కతా బ్యాక్ డ్రాప్ లో రానుంది ఈ చిత్రం. 3 ఏళ్ల కింద వచ్చిన వాల్తేరు వీరయ్యలో కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ ఉంటుంది. కానీ కథలో అది ఓ భాగం మాత్రమే. కానీ ఇప్పుడు మెగా 158లో చిరు పూర్తిగా మాఫియా డాన్ గానే కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అనస్వర రాజన్ ఇందులో చిరు కూతురుగా నటిస్తున్నారు. మరోవైపు గోపీచంద్ మలినేని సినిమాలో బాలయ్య సైతం ముంబై బేస్డ్ డాన్ గా కనిపిస్తున్నారు. గతంలో రాణా, అశోక చక్రవర్తి, డిక్టేటర్ లాంటి సినిమాల్లో మాఫియా డాన్ గా నటించారు బాలయ్య. చాలా ఏళ్ల తర్వాత మరోసారి మాఫియా వైపు లుక్ వేస్తున్నారీనా. నాగార్జున 100వ సినిమా కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే వస్తుంది. రా కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో డాన్, బాయ్ సినిమాల్లో మాఫియా లీడర్గా నటించారు నాగార్జున. సీనియర్లే కాదు, జూనియర్స్ కూడా మాఫియా దారిలోనే వెళ్తున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమాలో ఇంటర్నేషనల్ మాఫియా డాన్గా నటిస్తున్నారు తారక్.
హెరాయిన్ బ్యాక్డ్రాప్ లో ఈ కథ రాసుకున్నారు నీల్. అలాగే ఓజీ తర్వాత సుజిత్ చేస్తున్న బ్లడీ రోమియోలో నాని గ్యాంగ్స్టర్ గా నటించబోతున్నారు. మొత్తానికి టాలీవుడ్ ను మాఫియా రూల్ చేస్తుంది ఇప్పుడు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.